హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ వీడియో ఫ్రెండ్ బై షీలా సైదులు. గైస్ ఇప్పుడైతే నేను ఒకసారి అయితే అది ఓపెన్ చేసి చూశాను. అదే మనం ఇప్పుడైతే ఐస్ క్రీమ్గా మాడబోతున్నాం. అంటే ఈ ఐస్ క్రీమ్ కాదు, చూపిస్తూ ఉన్నాను. ఏంది ఓపెన్ అవ్వదు. హలో ఫ్రెండ్స్, ఓపెన్ అయినాక అది కలుద్దాం. దీని ఇటు సైడ్ వచ్చేసి అంటే ఓపెన్ అయినాక అది కలుద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ అవుతుంది. ఐస్ క్రీమ్ అంటే ఏ ఐస్ క్రీమ్ గైస్, నాట్ దట్ ఐస్ క్రీమ్. నేనైతే అంత కాడాను గైస్, మా అన్నయ్యకి అయితే తెలుసు. కానీ ఇప్పుడైతే ఒకసారి ట్రై చేశాను. కాకపోతే ఇక్కడ యాడ్స్ వస్తున్నాయి, చూపిస్తాను ఒకసారి. లోపలికి వెళ్ళినాక వాట్ విల్ హ్యాపెన్. రంగులే వేస్తున్నారు. రంగులే లోపలికి వెళ్ళినాక కలుద్దాం ఫ్రెండ్స్. గైస్ మనమైతే లోపలికైతే వచ్చేసాము. ఓకే, ఆన్లోనే ఉందిగా. ఆన్లైన్ షాపా? యాడా నాకు వద్దు సార్, ప్లే నొక్కుదాం. అయితే అసలు ఏజ్ ఇస్తాను, నేను నా ఏజ్ పెట్టేసి 11. ఇదేంటిది రాడ్ అంటే నేను ఇందాకే కనుక్కున్నాను గైస్. రాడ్ అంటే మన గోస్ట్ గార్డ్ అంట. చూడడానికి ఎంత కామెడీగా ఉన్నాడు ఈ గేమా. ఈజీ. నార్మల్ రాడ్ వాక్స్ ఎట్ నార్మల్ స్పీడ్. రాడ్ హియర్స్ నాయిస్. ఇందులో రాడ్ కాన్ సీ యూ యాడ్స్. అబ్బో, మనం చూడలేడు అంతగా. ఇక్కడ రాడ్ వాక్స్ ఎట్ నార్మల్ స్పీడ్. రాడ్ హియర్స్ నాయిస్. మనం చూడలేదు, ఏమో చూద్దాం. హార్డ్లో రాడ్ వాక్స్ ఫాస్ట్. రాడ్ హియర్స్ ఎవ్రీథింగ్. రాడ్ వాక్స్ ఫాస్ట్. రాడ్ హియర్స్ ఎవ్రీథింగ్. ద నైట్ ఈస్ డార్కర్. మనం గోస్టే ఆడదాం. రాడ్ కాంట్ సీ యూ. గోస్ట్ అని మనం గోస్ట్లో ఉంటాం అనుకుంటా. ఓకే, మిడిల్ ఆఫ్ ద గేమ్లో స్టార్ట్ అవుతాయి అంట. మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే గాయస్, మిడిల్ ఆఫ్ ద గేమ్లో అయితే యాడ్స్ ప్లే అవుతాయి. ఓరి నాయన, అప్పుడే వచ్చేసింది. ఎట్లా వస్తాయి వాట్ ఇట్లాంటి ఐడియాలు మీకు ఎట్లా వస్తాయి అంటే ఐఎమ్ ఆస్కింగ్ గేమ్ క్లోజ్. ఏ పక్కేలాగో ఈ ఫేస్ కేమ్ అవుట్ కదిలిపోతుంది. ఓకే, హే టేక్ లుక్ అవుట్ సైడ్ బై స్లైడింగ్ ఫింగర్స్ ఆన్ ద స్క్రీన్. ఈ కంట్రోల్స్ చూద్దాం ఫస్ట్. ఎట్లా కదలాలి గైస్? నో లుక్ ఎట్ ద విండో అండ్ ప్రెస్ ఇంటరాక్ట్ బటన్. ఇంటరాక్ట్ ఎక్కడ ఉందా? ఓకే ఓకే. వాడిని ఎక్కడు గైస్. వీటిలో అయితే కొంచెం మోటు సిమిలారిటీస్ ఉన్నాయి. వీడియో ఏంది గైస్? హాయ్ ఫ్రెండ్స్, హాయ్ రా. వీడియో రాడ్ అంటే నేను చూడలేదు. రాడ్ అంటే రాడ్లా సన్నగా ఉంటాడు అనుకున్నా. రాడ్తో ఎత్తి కొట్టే పనులు చేస్తున్నాడుగా గైస్. ఓకే, ఫైండ్ దట్ బాయ్ నీడ్స్ హెల్ప్. వాడెవడో కూడా నాకు తెలియదు, నేను హెల్ప్ చేయాలి. ఈ గేమ్ పరంగా నాకు అందరూ తెలుసు కదా. వాడు నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ గైస్. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడిని ఇనప రాడ్ ఎత్తుకెళ్ళిపోయాడు. దట్ బాయ్ నీడ్స్ యువర్ హెల్ప్. ఫైండ్ ఏ రోప్ ఇన్ ద డ్రాయర్స్ టు గెట్ డౌన్. ఇవే కదా డ్రాయర్స్ అంటే. డ్రాయర్ యూజ్ ఏం లేదు, అవి కింద ఇంటరాక్ట్ చేయలేము అనుకుంటా గైస్ మనం. ఓకే, డ్రాయర్. ఇక్కడే దొరికేసింది గాయస్. దీన్ని ఏం చేయాలి? ఇసిరేయాలా? ఇక్కడ ఇసిరేసా. ఏమైంది? ఏం కాలేదుగా గైస్. మరి ఇప్పుడు ఏం చేయాలి? నౌ ఆల్రెడీ హ్యావ్ ఇట్. నో ప్లేస్ ఇట్ ద విండో. నో. సౌండ్ అయితే కాస్త తగ్గించుకుందాం. వీడియో మన ఫ్రెండ్ దీని పరంగా. ఓకే, విండో దగ్గర అయితే ప్లేస్ చేయమన్నాడు. వెళ్దాం విండో దగ్గర. ఇంట్రాక్ట్ ప్లేస్ చేసా. ఇప్పుడు ఏం చేయాలి? ఇది పిట్టెలు ధరలు కొడతారు కదా, పిట్టెలు కొట్టడానికి 3 ఉన్నాయా? 3 రాళ్ళకి ఏం కర్రలు కిందకి వెళ్తే చాలానే ఉంటాయి ఇక. షీట్. యూ కెన్ నౌ ఇంటరాక్ట్ విత్ ద విండో టు ఎగ్జిట్. బయటికి ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళాం వెళ్ళి తనిచ్చుకోవడానికి. ఎస్ నేను వాడికి కనపడాను కదా. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు? జంప్, స్నీజ్. ఇది క్రౌంచ్ అవ్వడానికే. ఏం చేయాలి? బీ కేర్ఫుల్, యూ షుడ్ నాట్ బీ సీన్ ఆర్ విల్ గెట్ ఇన్ ట్రబుల్. ఫైండ్ ఏ ప్లేస్ టు హైడ్. ఏంది ఇది? లోపలికి వచ్చా. వాడు నన్ను చూడలేడు కదా. మరి ఏంది ప్రాబ్లం నాకు అర్థం కాలా. స్టార్టింగ్లోనే అన్నాడు కదా రాడ్ కాంట్ సీ యూ అని.
ఏంది అన్న అన్న పర్స్ మర్చిపోయా అన్న అన్న పర్స్ మర్చిపోయాడు గైస్. ఓ ఐసీ, నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ పర్స్లోకి వెళ్ళి అక్కడ ఉన్న మనీ మనం తీసేసుకొని మళ్ళీ పైకి ఎక్కేస్తాం. ఎస్, ఐ అండర్స్టూడ్. నో ప్రెస్ ద ఇదేనా ఎగ్జిట్ టు హైడింగ్ ప్లేస్ అంట. ఓకే, వెయిట్ 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 దాన్ని తీసుకోవడానికి వెళ్ళాలి గైస్ మనం. ఓకే, షిట్, ఇంత సీరియస్ సిచ్యువేషన్లో యాడ్ చేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నాడు గైస్ వాడు? అన్న పర్సు, మ్యాప్ ఇది. వామ్మో, నా స్లింగ్ షాట్ అక్కడ పడేసా. అమ్మో 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 అమ్మో, వెయిట్ గైస్, నేను ఎందుకు ఎంత భయపడుతున్నాను? నేను వాడికి కనపడను కదా. ఒకవేళ కనపడితే అవును ఇంకో గేమ్ స్టార్ట్ చేసుకుంటా. 1 పిలుస్తామన్నాయన్ని ఎందుకు లేనింది, ఒకసారి ట్రై చేద్దాం. వ్యాన్లో పెట్టమన్నాడు. వ్యాన్లో గోడలు ఎక్కడ ఉంటాయి గైస్, నాకు అర్థం కాలేదు. ఏంటి గైస్, మ్యాప్ అన్నారు, చూడ్డానికి కూడా పర్సలా ఉంది, చూడ్డానికి కామెడీగా ఉన్నాడు. వాడికి అక్కడ వాడు దాని ఏమంటారు అక్కడ దాకా స్క్రీన్ షాట్ లేదు. స్క్రీన్ షాట్ ఏంటి దాని పేరు? ఇప్పుడు ఎట్టొచ్చిందని కూడా ఆలోచన కూడా లేదా గైస్ వాడికి. నాలా ఉన్నాను ఎప్పుడైనా కాస్త బ్రిలియంట్లా ఉండాలి నాలాగా. ట్రై చేద్దాం గైస్, వాడు నన్ను చూడగలడో లేదో. మనకి ఎందుకంటారా, రాడ్ వస్తున్నాడు, పట్టుకుంటాడా? ఒరే అంటే వాడికి వినిపించిద్ది గైస్, వాడు నన్ను చూడలేడు కాకపోతే అంతే. ఇంట్రాక్ట్. ఓకే, వెళ్ళిన స్క్రీన్ షాట్ తెచ్చుకుంటా ఫస్ట్, దాంతో వీని కొట్టొచ్చామో ఐ థింక్. నేనా ఇది? చీచి, నేను స్కిన్ మార్చేస్తాను గైస్, నా కొద్ది స్కిన్ మళ్ళీ ఇంకో యాడు. కాపీ రైట్ ఏం పడదుగా. ఇదేం ఆగిపోతుంది ఇక్కడ. నువ్వు రాంగ్ ఎట్లా? ఒక నిమిషం, ఇప్పుడు ఎట్లా గైస్ ఇది? ఇక్కడ తొందరగా ఎత్తుకోవాలి దాన్ని. ఇట్లా వీడియో ఆగుతుంది, వస్తాము. ఆ వీడియో ఈ వీడియో కడిపేస్తాను. ఇప్పుడు ఈ వీడియోని ఆఫ్ చేసి నేను కాదా నేనేనా? ఓకే ఓకే, వాడే సౌండ్ తినగలుగుతున్నాడు అంటే నన్ను వచ్చి వాడు పట్టుకోగలడు. ఇటు మాత్రం రమ్మకట్టు వెళ్ళిపో. నేను నా స్లింగ్ షాట్ తీసుకొని వెళ్ళిపోతా ఎక్కడికైనా. స్లింగ్ షాట్. ఓకే, ఫస్ట్ దీని అయితే మూసేద్దాం. ఇప్పుడు లుక్కా అందులో ఏం చూస్తాం రా? నాకు కనపడుతుందిగా, ఇంకా ఏం చూస్తాం? ఓహో, నైబర్హుడ్, కెఫ్టేరియా, పార్కింగ్, ప్లే గ్రౌండా? స్టాల్కి ప్లే గ్రౌండ్ కెఫ్టేరియాకి డిఫరెన్స్ ఏంటి? యాడికి వెళ్దాం? కెఫ్టేరియాకి వెళ్తే టీ తాగొచ్చు, కాకపోతే ఐస్ క్రీమ్ ఫీల్ అవుతాడేమో. పార్కింగ్కి వెళ్ళాలి, నా దగ్గర నా సైకిల్ లేదు. ఇదే నైబర్హుడ్, ఇక్కడ ఉన్నామనే. ఓకే, ఇంకా ప్లే గ్రౌండ్ అంటే ఆడుకోవచ్చు, కానీ ఇప్పుడు ఆడుకునే టైం కాదు. స్టార్కి వెళ్దాం ఒకసారి. వాడు వెనకాల ఎవరెక్కాడు ఏముందని కూడా చూసుకోడు, వెళ్ళిపోతాడు. ఓరి నాయనో, ఐస్ క్రీమ్, ICESCREAM, ఏమో ఇదేందో నాకు తెలియదు. ఫస్ట్ దీన్ని అయితే ఇక్కడ పడేద్దామా గైస్? మళ్ళీ సౌండ్ వచ్చింది, వాడుస్తాను. వెయిట్ టేక్ సెకండ్, ఏదో తేడా వచ్చినట్టుంది. ఎస్ గైస్, ఇందాక దాకా వీడు గడ్డగట్టుకు పోయాడు, ఇప్పుడు లేచాడు. రిమెంబర్ యూ ఇఫ్ యు ఆర్ స్టక్కా ఏమన్నాడు గైస్ వాడు? నాకు తెలీదు. రే, వీడికి ఇప్పుడు మెలకు అయితే వచ్చింది గైస్. కేజ్ ప్యాడ్లో తీసేస్తా. ఏమైంది గైస్? నాకు ఏమైంది? అది నేనా? ఇంట్రాక్ట్
యూ నీడ్ ఎ కీ టు ఫ్రీ షీల్డ్ రాడ్ మస్ట్ స్పేర్ వన్ సమ్వేర్. ఏం దీని పేరు? కేజ్ ప్యాడ్ లాకా? ప్యాడ్లకు లాక్లు ఎప్పుడు పెడుతున్నారా? నా ప్యాడ్కి నేను లాక్ వేసుకోలేదే. అంటే అది చదువుకునే ప్యాడ్ గైస్. ఇంకే ప్యాడ్ ఉందిలేండి, నేను మరి చెప్తాను. నాకు ఒక డౌట్ కొడుతుంది గైస్. వాడు నన్ను పట్టుకొని షిట్ ఇక్కడే ఉన్నాడు అయ్యా బాబాడు. డోర్ వేస్తే వాడు ఇప్పుడు వచ్చి నన్ను అయిపోయి. వాడు నన్ను తప్ప అన్నిటినీ చూడగలుగుతున్నాడు గైస్. అయితే చాలా జాగ్రత్తగానే ఉండాలి. వెళ్తున్నాడు, అదేంటిది ఏమో మరి నాకైతే తెలీదు. మెల్లగా వాడు వెనకాలే వెళ్దామా గైస్? ఇందాకేడు వెనక్కి చూసామంటే అయిపోతాం. వెళ్తున్నాడు. ఇక్కడేముంది గైస్? ఓ ఫ్రిడ్జ్, రిచ్చే. లోపలికి ఎట్లా వెళ్ళాలి మనం? ముందు డోర్ని చూసాం కదా, ఆ డోర్ నుంచి ఏమైనా లెట్స్ సీ వన్స్. వీరేంద్ర పెళ్లి కూతుర్లా నడుస్తున్నాడు. మళ్ళీ ఏంట్రా? ఏమెవర్రా? చెయ్యి మొక్క అర్థం కావట్లేదు కదా ఇది. మళ్ళీ వెనక్కి చూస్తావేరా? చెయ్యి. వీడి పెళ్లి కూతురు నరక. ఇట్నుండి వస్తాడు, ఇట్నుండే వస్తున్నాడు. నేను త్వరగా వెళ్ళి ఆ షట్టర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. ఏందది? మన ఫస్ట్ క్లూ గైస్. పెట్రోల్ క్యాన్. దీని వేసి మనం తగలబెట్టేయాలి. చెప్పు, అట్లాంటి వాటిలో మనం ఎక్స్పర్ట్స్. ఏడి గైస్ వాడు? దీంట్లో కూడా దాక్కొచ్చా. అమ్మయ్యా, ఓకే. వాడి కోసం చూస్తాను హైడింగ్ ప్లేస్ దొరికి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి కదా, ఇక్కడ కూడా దాక్కోవచ్చు. వీడు ఒకసారి ఇటు కనపడి వెళ్తే నేనైతే వెళ్తా గైస్ ఒకసారి బయటికి. ఇక వాడు ఇటు కనపడి వెళ్ళినా కలుద్దాం. రాలేదు ఇంకా. ఏదైతే అదండి కదా, ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం ఏడున్నాడు వీడు. ఇప్పుడు అటు వెళ్ళినట్టు సౌండ్ వస్తుంది గాయస్. బాగానే ఇప్పుడు సౌండ్ పెట్టుకొని చూసా, తగ్గించేద్దాం. రాడ్ నాపింగా అంటే ఎస్ నిద్రపోవడం కదా. ట్రై నాట్ టు వాడు నిద్రపోతున్నాడు. ఏం సౌండ్ చేయకుండా వెళ్ళిపో అన్నాడా? పాటలు పాడుతున్నాడు రోయ్. ఏం నవ్వురా బాబు అది. ఏమన్నా ఫస్ట్ అయితే దొరికేసింది. వాడు ఇప్పుడు లేస్తాడు కదా త్వరగా. ఎక్కడికి వెళ్దాం? కొత్త చేయగలుగుతాం. అసలు మా ఇంటికి వెళ్ళి వస్తా గైస్. నైబర్హుడ్కి వెళ్ళి వస్తా. ఆటోమేటిక్ డోర్స్. రిచ్ కాదులేండి, మెకానిక్. ఓకే. ఇంట్రాక్ట్ ఎందుకు గైస్? ఆర్మీ బేస్లో కూడా సెక్యూరిటీ పెట్టరుగా. దీనికి ఏమన్నా కీ కావాలా? ఓపెన్ అవుతుంది ఏంది ఇక్కడ? వామ్మో, చెత్త బుట్లో ఎక్కడ దాక్కుంటావు దారుణంగా. చిచ్చి, ఏం చేయలేం గైస్. ఎందుకు నేను దాక్కోవడం? అయినప్పటికీ కూర్చొని వెళ్దాం. ఫ్రీ ఫైర్లో కూడా కూర్చొని సౌండ్ రాదన్నాడు. వాడు ఎక్కడున్నాడు గైస్? ఇక్కడ నిల్చున్నాం. అదిగోండి నా నమస్తే అన్న. బిగ్ ఫ్యాన్. బ్యాక్ సైడ్ వెనకమాల బ్యాక్ సైడ్. ఎందుకు నిజంగానే చూశాడు. లోపలికి వెళ్ళాలంటే ఎలా గైస్ మనం? వచ్చి దారిలో ఒక తలుపు చూసాం కదా, అక్కడ నుంచే బయటకు వచ్చాడు వీడు. అది కూడా ఆరు తలిపి నేను
వాడు వెళ్ళాడు గైస్. ఎందుకైతే నేను నది రోడ్డు మీద ఉన్నా ఇప్పుడు. వాడి నాకు మళ్ళీ లోపలికి వెళ్తాడా? ఎవడరా బాబు నువ్వు? కెమెడియన్లా ఉన్నావు నువ్వు, నీ పెళ్లి కూతురు నరక. చి, కొంబరీస్ ఫీల్ అయ్యావా? ఊరుకో ఊరుకో. ఎటు వెళ్తున్నాడు? అటు. ఓకే కదా, వాడు అటు వెళ్ళాడు. ఇప్పుడే ఇదే మనకి మంచి ఛాన్స్. నేను తెరిచే పెట్టాడా? అటు లోపలికి వెళ్ళాడు. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాం గైస్ కాసేపు. నమస్తే. చెత్త పుట్టలు వచ్చి ఉంటామా? ఇచ్చి ఎందుకు ఆడతారాగా ఇది గేమ్ని? చెత్త పుట్టలు దాక్కోవడానికి, చెత్త పుట్టలు ఎత్తుక్కోవడానికి. నా ఏడుపు కొన్నాను సరే గ్యాలు నువ్వు అవరా నువ్వు. ఇచ్చి కళ్ళు మూసుకుని చేసేద్దాం. సౌండ్ వస్తుంది గేజ్ ఇది. వావ్, ఏంటిది ఇది? 4858 అంట. యూ హ్యావ్ ఫౌండ్ ఎ పిక్. చదవని పడరా మీరు. చిచ్చి, ఇంట్రాక్టా అంటే ఇస్రేయాలి. ఇస్రేయడం ఇది కదా. ఏంటి ఇప్పుడు? ఓ సూపర్. ఇది ఎక్కడ గైస్? 22 ఆడ చూస్తే భయపడాలా ఇప్పుడు? ఏ పడాలా అంటున్నా? వాడు తెల్లనివ్వండి, వాడిన తెల్లనియండి గైస్. చెప్తా ఒకసారి. ఇప్పుడు మిగతా డస్ట్బిన్స్ మనం ఎతకలేదు కదా గైస్. ఎత్తుకేద్దాం ఒకసారి. వద్దులేండి, ఇక్కడ వద్దు అలాంటివన్నీ ఎతకలేమా ఇంకా. డబ్బులు వాడు ఇక్కడికి వెళ్తున్నాడు కదా. క్యాష్ రిజిస్టర్ తర్వాత చూద్దాం. వాడు ఏం చేస్తున్నాడు చూద్దాం. ఫస్ట్ ఫేస్ వాషింగ్ రా. నాయన ఊరకరారే, వాడు వస్తున్నాడు రా బాబు. ఎక్కువ ఓకే గైస్, వాడు ఇటు వచ్చాడు. వెళ్ళినాక మళ్ళీ కలుద్దాం. రాలేదు ఫ్రెండ్స్. ఓకే గైస్, వాడైతే ఇక్కడికి వచ్చాడు. ఏంట్రా చూపు? ఏం చూస్తున్నావు రా? అదంటే ఇంట్రెస్టింగ్ ఏముందో నాకు అర్థం కావట్లేదు గైస్. ఇక చూస్తున్నాడు. ఓకే అటో రూమ్లోకి వెళ్ళాడు. ఈసారి ఆ లోపలికి వెళ్ళొద్దాం గైస్. వెళ్తున్నావు ఇక్కడికి మాత్రం రా, మాకు అయిపోతావు చెప్తున్నా. ఏంటి గైస్ ఇది? ఓ డ్రిఫ్ట్ వేస్తున్నాడు గైస్. క్లోజ్. సౌండ్ తగ్గిద్దాం. అది ఎందుకు వచ్చాడు? ఎందుకు డ్రిఫ్ట్ వేసాడు? ఎందుకు అర్థం ఓపెన్ చేశాడు? ఎందుకు వెళ్ళిపోయాడు? నేను అది చూసేలోపు వీడికి వచ్చేసాడు. లోపలికి ఏం చేయని వెళ్తున్నారా? ఎందుకు వెళ్తున్నావు చెప్పు. వెళ్ళి ఏం చేద్దామని? నువ్వు నీ పెళ్ళి కొడుకున్నారక, అది పెళ్ళి కూతురున్నారక. త్వరగా పారా బాబు. ఆ రూమ్లోకి వెళ్దాం అనుకున్నా, ఆ రూమ్లోకే వెళ్ళాడు. వెళ్తున్నాడు ఎక్కడ? వామ్మో, వీడు ఆ రూమ్ వదలట్లేదు కదా. సరే అయితే ఒకసారి క్యాష్ రిజిస్టర్ దగ్గర ఇది ఎందుకు చూసి వద్దాం ఫస్ట్. ఓకే, వాళ్ళైతే మ్యాచ్ తీసుకొచ్చేసుకున్నాడు మా ఫాదర్ అను అన్నయ్య. ఏం చూస్తున్నావు రయ్యాడా? ఇలా వై అది లోపలికే పోతున్నాడు కదా. ఇదేందో ఇంట్రాక్ట్ కాయిన్స్. వావ్, తర్వాత తీసుకుంటా గైస్.
ఫస్ట్ ఫీట్ని అయితే వెళ్ళి ఇక్కడైతే వస్తా. అది కావాలి నాకు. అదేందో కోడ్. ఏంటన్నా డబ్బులు మిస్ అయ్యి నేను చూసుకుంటున్నావా? నన్ను ఎంత తిప్పిస్తున్నావు. మరి నీకు జస్ట్ డబ్బులు అనేది బ్రెయిన్ ఉండాలి. బ్రెయిన్ ఉండాలి. అమ్మా దానన్నా దా మా వాళ్ళకి బోర్ మళ్ళా వేసాడు గైస్. కదా పాస్ చేద్దాం. వీడు ఇందాక మెరక ఎట్లా ఉంది? అదే ఏ సినిమాలో గైస్? సింబాలో గైస్. సింబాన్ ఒక సినిమా అట్లా ఉండేది. అది ఆ చివరు అనవసరంగా ఇచ్చారు కదా. ట్రై చేద్దాం. పిజ్జాస్ తీసుకున్నా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎవడరా నువ్వు? తీసుకో. నేనే ఇవ్వాలా? ఎవడరా డబ్బులు అక్కడ కింద పెట్టింది? ఇంకోటి కావాలి. అంతమంది వస్తారా నా షాప్కి? అంత ఫేమస్ నా షాపు. అది కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది గైస్. ఓ ఎందుకురా కోపడతారు? ఎందుకంట చెప్పు. ఏంటిది? తీసుకో. కారు ఇప్పుడు వద్దులే అన్న. డబ్బులు ఎవరు తీసుకుంటారా మరి? డబ్బులు ఆడే తీసుకుంటారు. అమ్మ పోలీసులా? ఏం చేస్తాం? ఎంతసేపైనా. ఓకే అయితే ఇదైతే ఏం కంటిన్యూషనే. వాడక్కడ పక్కన ఏదో ఒకటి. నేనైతే నాది ఇది చేసుకొని వెళ్ళిపోతాను. ఏంటిది ఇది? 4854 కాదు ఏదో అన్నాడు. దీని పేరు క్యాష్ రిజిస్టర్ కోడ్. ఎక్కడ దాన్ని కలెక్ట్ చేస్తారా రే మనీని? ఇంకా అవసరం లేదు అట్లయితే. ఈ మనీ ఎక్కడ యూజ్ అవుతాయి మరి? ఎక్కడికి వెళ్దాం చెప్పు. నాకు కూర్చోరా. నాకోసం అంత మర్యాద ఇవ్వాలి. పర్లేదు. పార్కింగ్ ప్లే గ్రౌండ్. నేనైతే కొంచెం ఈజీనే ఆడుతున్నా గైస్. వాడైతే కంప్లీట్ చేస్తాడు. నేను గోస్ట్లో ఆడుతున్నా తెలుసా. వాడు నన్ను చూడలేడు. కాకపోతే యాడ్స్ వస్తాయి దీంట్లో. నాకు స్పెషల్ బోనస్. నేను నార్మల్గానే ఆడాను. నువ్వు గోస్ట్ ఆడుకొస్తా. నేను గోస్ట్. వెండింగ్ మిషన్స్. నమస్తే అన్న వస్తా. నువ్వు ముందు ఆడి దగ్గరికి వెళ్ళాలిరా. అసలు వద్దాం లేరా. ఫస్ట్ వెళ్ళి వద్దాం ఆడికి. ఆడికెళ్ళి ఏం చేస్తావు ఇప్పుడు? ఇసుక అమ్ముకుంటారా? గ్రీసోడు తెస్తాడు. నువ్వు ఉండవై నాకు చెప్ప. మాకేమి ఏంటి దిస్ గేట్ అది ఎవడు మూసేయమన్నాడు? యూ విల్ నీడ్ ఏ గ్రీజ్. ఎవడు మూసేయమన్నాడు రా? ఎవడు మూసేయమన్నాడు చెప్పు. ఎవడరా? రాడ్డా? అదే రాడ్ అంటే వీడియో వాడు ఎవడని వీడిని అడిగే కనుక్కున్నాను. సౌండ్లు అంటున్నాడు రా పిల్లాడు. ఇట్లాంటివన్నీ వస్తున్నాయి రా బాబు ఐస్ క్రీమ్ సంబంధించి. అరే ఐస్ క్రీమ్ కనిపెట్టినోడు పక్క. అదే ఇంగ్లీష్ ఫెయిల్ కదా. అది ఇంగ్లీష్ వీక్ కదా. ఐస్ క్రీమ్ స్పెల్లింగ్ ఐస్ క్రీమ్ రా. అది ఐస్ అరువు అని అర్థం. ఎవరున్నాడు అసలు ముందు? ఏమో. పెద్ద క్రేన్ మనకి 300
దడుచుకున్నాను కదరా రే. ఏం చేయలేడు, నేను కాదని దడుచుకున్నా ఒకసారి చూసినాక. మాకు ఇక్కడ 3 వంతులు కడుతున్నప్పుడు ఇట్లాంటిది పెద్దది వచ్చింది గైస్. డోరా ఓ నేను క్రేన్ డ్రైవర్ నేను దూకేస్తా. ఏంట్రా కామెడీ చేస్తావు? వాడు సౌండ్ నేను వస్తున్నాడు రా, కాకపోతే అదొక భయం వేస్తుంది. వాడైతే రాడ్ నేను చూడలేడని చెప్పాడు నాకు, చెవులో కొంచెం చెప్పాడు తెలుసా. వాడిని దూరం వెళ్ళిపోండి, వాడిని ఇక్కడ దాకా రాని నాకు దూరం వెళ్ళిపోండి ఫస్ట్. అయితే దీని సంగతి తర్వాత చూసుకుందాం. దీని సంగతి ఇంతకు మ్యాచ్ ఎట్లుంది? మ్యాచ్ అయితే కోహ్లీ సెంచరీ కూడా కొట్టింది. అవునా? లాస్ట్ బాల్ సెంచరీ, లాస్ట్ బాల్ విన్నింగ్. అవునా? సూపర్. అట్లయితే అయితే ఇక్కడికి వద్దు గైస్ ఫస్ట్. ఎస్ ఇందాక ఒక రూమ్లోకి వెళ్దాం అనుకుంటే అది ఆ ప్లాన్ మార్చుకుని క్యాష్ రిజిస్టర్కి వెళ్ళాం కదా, ఆ రూమ్కి వెళ్దామా? మ్యాప్ అది కెఫ్టేరియానా స్టాలా? కెఫ్టేరియా కదా. ఒరే ఏంట్రా ఈ గేమ్ ఆడడం ఏంట్రా? డస్ట్బిన్లో దాక్కోవడం, డస్ట్బిన్లో ఎతకడం ఏంట్రా ఇది? నీకు తెలియదు ఇదంతా. అసలు ఆటోమేటిక్ డోర్ చూసావా ఇది? ఓకే ఎవడరా మనల్ని ఎవడరా ఆపేది? నేనైతే ఇది చూసా గైస్. నమస్తే అన్న పెద్దన్న. వీడు ఎవడరా నాకు అర్థం కాలే. వీడు మనం కాదుగా మళ్ళీ. ఓకే గైస్ ఇప్పుడు నేను వీడియో ఆపేసి మళ్ళీ దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఓ షిట్ ఇది కాదు. ఓకే గైస్ అదే కంటిన్యూషన్, కాకపోతే అట్లా పక్క నుండే వెళ్తున్నాడు గైస్. థ్యాంక్స్ అన్న. నేను ఆడేటట్టయితే నేను నిలిచిద్దా అసలు ఎంత కష్టం ఉంటుంది. ఇదిగోండి గైస్ ఇదే ఆ రూము. లాస్ట్కి వెళ్ళరా టైం వేస్ట్ చేస్తాను. వీడు పెళ్లి కూడుకున్నాడుగా, అదే పెళ్లి కూతురున్నాడుగా. ఓహో ఇది కిచెనా? ఇక్కడ గ్రీస్ ఉంటుంది తీసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు ఆపరా ఇంకా ఒక్క చెట్టపోతే ఎత్తుకారా. ఫస్ట్ చెట్టపోతే ఎతికింది కార్డ్ రేడరా, చదువురా మరి. అందులో ఒక కార్డు ఉంటుంది తీసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కడ ఉంటుంది? అక్కడ ఏంట్రా ఇవి? కాదురా చెప్పకు, నువ్వు ఒకటి తిప్పుతూ ఉంటావు. అది అందులో ఒక కార్డు ఉంటుంది. పక్కరా ఇప్పుడు నేను వేసుకోవాలా? ద నెక్స్ట్ టర్న్ విల్ బి బాల్. అక్కడ గ్రీజ్ ఉంటుంది చూడు పైన. నువ్వు చెప్పకురా. ఏ పైన? జాగ్రత్త చూడు. వచ్చాడే పిల్లాడు. ఆలోచన నేను చేయలేదు. ఎక్కడరా? చెప్పకన్నా కదరా పైన చూడరా. అన్నీ చూస్తూ ఉండాలి జాగ్రత్తగా, ముందుకెళ్ళి అటు ఇటు తిరుగుతా. ఇక్కడ ఏంటిది? దాక్కోవడానికి. ఓహో వాడు వచ్చినప్పుడు చూసుకుందాం లేండి. ఒకసారి తీసుకో. ఏది? దాని దగ్గరికి వెళ్ళి ద నెక్స్ట్ టర్న్ విల్ బి బాల్ అంటే ఇప్పుడు లేచి వాడు వచ్చాడు రా. ఏం కాదు కదా. నమస్తే అన్న పెద్దన్న, బిగ్ ఫ్యాన్. దీని బదులు నేను ఆడేదో బాగుంటుంది కదా నార్మల్గా ఈజీగా. అందులో కూడా ఇవి వస్తాయి, ఇవి యాడ్స్ కాదు, గేమ్ మోడ్ కనిపించి. మళ్ళీ ఆ యాడ్స్ ఇక్కడ రాంగ్ కొట్టడానికి రావట్లేదు గాయస్, ఏం చేస్తాం ఇంకా. అసలు ఈ గ్రీజ్ ఇక్కడే ఉందన్న ఒక యాడ్ ఉందిరా. 700 మైల్ అయితే జాగ్రత్తగా. నాకు కూడా ఏడో దొరికింది లాస్ట్ టైం. అందరూ నీకు ఎంత ఘోరంగా లాగుతుంది. నేను చదవాలి అసలుకి బాగా హీట్ ఎక్కింది గైస్. ఇక్కడ నాకు పట్టుకుంటే స్క్రీన్ పట్టుకుంటుంటే అర్థం అవుతుంది. ఇంటి తీసుకున్నాను. ఇది ఒక మళ్ళీ ఈ వీడియో కూడా కోపం వస్తుంది గైస్. ఇది మాట్లాడితే వీడియో ఆపేయడం, ఆన్ చేయడం, వీటన్నిటిని కలుపుకునేటప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు వెనక్కి వెళ్ళాలి కదా. ఆవేశంలో ఏదేదో చేసేస్తుంది. పాల్ 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 కే పాల్ మాట ఎక్కడ నాకు తెలుసా. నేను ఒక్కసారిగా ఒళ్ళంతా నేనే అనుకోవాలి. నార్మల్గా ఆడేవాళ్ళు ఏమనుకుంటారా, తోసుకుంటూ వెళ్తున్నారా, ఏం పట్టించుకోవట్లే. వాడు మా ఫ్రెండే రావాడు. ఇంకా ఇది పార్కింగ్ చేయడానికి వచ్చామా? పార్కింగ్ స్ట్రైట్కి వెళ్ళి చెప్తే ఇటు తిరిగి రైట్ తిరిగి రా.
ఏ F1 కారు ఏ అవి అవ్వదురా, గన్ను తీసుకురావాలి దానికి. ఏడుంది చెప్పి తీసుకొస్తా. అసలు ముందు ఈ వీడియో కాసేపు ఆపేసేసి వై ఆపేసి పోయి చెప్తా. ఇంకా వై కానీ టైం వేస్ట్ అయ్యి మాకు వీడియోలో కాన్సెప్ట్ అనుకోండి, ఇదంతా వేస్ట్. బద్దం ఇక్కడే ఉన్నాను రా రే ఒరే. ఒకసారి వీడియో ఆపేసి సార్. ఓకే అయితే నాకైతే ఇది అసలు అంత ఫన్నీగా అయితే అనిపించట్లేదు. ఫన్నీగా అంట అదేలే. కాబట్టి మళ్ళీ నార్మల్ మోడ్ దీని గురించి కాస్త ఎంక్వైరీ చేసి అది తెలుసుకొని ఎవరైనా ఆడింది చూసి దాన్ని బట్టి ఒకసారి మీకు